కామవరపుకోటలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠం వేదికగా ఏర్పాటు చేసిన లక్ష హనుమాన్ చాలీసా పఠనానికి విశేష స్పందన లభించింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుంచి శోభాయాత్రగా భక్తులు పీఠానికి తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠాధిపతి దుర్గబాబు స్వామి ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి పీఠం శ్రీ 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 కమలానంద భారతి మహాస్వామి, శ్రీరామ ఆశ్రమం వ్యవస్థాపకులు కేసరపల్లి శ్రీ రామదాసి మాతాజీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అడుగడుగునా స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఉగాది పురస్కార అవార్డు గ్రహీత వైకాసన ఆగమ శాస్త్ర భాస్కర్ బిరుదాంకితులు సుదర్శనం వెంకట సత్య శ్రీనివాసాచార్యులు తదితరుల పర్యవేక్షణలో పూజాది క్రతువులు, హోమాలు జరిగాయి. రామాంజనేయులు, సత్యశ్రీ దుర్గ దంపతులు హనుమాన్ హోమం శాస్త్రోక్తంగా చేశారు. భారీ స్థాయిలో బాణసంచా పేల్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అల్పాహారం ఏర్పాటు చేశారు. తీన్మా, డప్పులు, మేళ్ల తాళాలు, డోలు, సన్నాయి నడుమ సీతారామాంజనేయ స్వామి చిత్రపటాలను పల్లకి సేవ చేసుకుంటూ గ్రామోత్సవం చేశారు. పీఠంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత అమ్మవారికి శ్రీ 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 కమలానంద భారతి మహాస్వామి విశేష పూజలు చేసి హారతులు అర్పించారు. పలు సెంటర్స్ లలో ఉన్న దేవాలయాలను సందర్శించారు. కుటుంబ సమేతంగా భక్తులు భారీగా తరలివచ్చి లక్ష హనుమాన్ చాలీసా పారాయణం పఠించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. సామూహికంగా నిర్వహించిన లక్ష హనుమాన్ చాలీసా పఠనంతో కామవరపుకోట గ్రామం మారుమ్రోగింది. పరిసర ప్రాంతాల వారికి సైతం వినపడే విధంగా భారీ స్థాయిలో మైక్లను ఏర్పాటు చేశారు. వివిధ శాఖలలో పనిచేస్తున్న అధికారులు, సెలబ్రిటీలు కూడా సాధారణ భక్తుల లాగానే ప్రజల్లో కలిసి సామూహికంగా శోభాయాత్రలోనూ లక్ష హనుమాన్ చాలీసా పారాయణం పఠనంలోనూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి దాతలను, పెద్దలను సత్కరించారు. శ్రీరామ నామం, హనుమాన్ చాలీసా గొప్పతనం గురించి దుర్గబాబు స్వామీజీతో పాటు శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీ వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయిబాబా, తిప్పబట్ల రామకృష్ణ తదితరులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. లలితా శ్రీపీఠం కామవరపుకోట వ్యవస్థాపకులు గురువు గారు దుర్గ కుమారాచార్యులు వారు దుర్గబాబు గారు అని మనకి పోలవరం, చంద్రపూడి నియోజకవర్గాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి గురువు గారు. వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా లక్షగళార్చన కార్యక్రమం మహావైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి పీఠం స్వామీజీ కమలానంద భారతి స్వామి వారు ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారి అనుగ్రహ భాషణం జరుగుతోంది. శ్రీ కమలానంద భారతి హిందూ ధర్మం కోసం తన జీవితాన్ని అంతటినీ త్యాగం చేసి మిజోరాం, త్రిపుర మొదలైనటువంటి బాగా సంఘర్షణాత్మకమైనటువంటి ప్రదేశాల్లో హైందవ ధర్మ ప్రచారకునిగా జీవితాన్ని కొనసాగించి కొద్ది కాలం క్రితం సన్యసించి భువనేశ్వరి పీఠంలో స్వామీజీగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా పర్యటించి అటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో పర్యటించి హైందవ ధర్మాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రజలను ఉత్తేజపరుస్తున్నటువంటి మహా ప్రతిభావంతుడైనటువంటి మహిమాన్వితుడైనటువంటి స్వామీజీ కమలానంద భారతి. అలాగే ఆలయ పరిరక్షణ సమితి అనే పేరుతోటి ఏర్పడినటువంటి ఒక సంస్థని కొంతకాలం పాటు ఆయన బాధ్యత తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిత దేవాలయాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి అనేక సందర్భాల్లో అన్యాక్రాంతం అవుతున్నటువంటి దేవాలయ భూములను పరిరక్షించే కార్యక్రమంలో కూడా ఆయన విజయవంతంగా పనిచేశారు. అలాగే సుమారు 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ పాలిత దేవాలయాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో పాదయాత్ర చేసి మొత్తం అన్నింటినీ సేకరించి వారు ఆ ఆలయాల పరిరక్షణ కోసం ప్రభుత్వంతో పోరాటాలు చేశారు. ఎన్నో ఆలయాలను పరిరక్షించడానికి కృషి చేశారు. అలాగే స్వామివారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఆలయం గురించి చెప్పినా కూడా ఖచ్చితంగా దాని ఆస్తిపాస్తులు, వివరాలు అవన్నీ కూడా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞా సంపన్నుడు కమలానంద భారతి. అలాగే మన హైందవ శంఖారావంలో ఆయన ఉపన్యసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దైవభూమి ఎలా అవుతుందో సుస్పష్టంగా వివరించినటువంటి స్వామీజీ ఆయన. వారి అనుగ్రహ భాషణంతో ఈరోజు కామవరపు కోటలో ఉన్నటువంటి లలితా శ్రీపీఠం వ్యవస్థాపకులు దుర్గబాబు గారు, మాతాజీ వారందరి సమక్షంలో ఒక అద్భుతమైన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడూ జరగనటువంటి హనుమాన్ చాలీసా లక్షగళార్చన మహావైభవంగా జరుగుతుంది. ఇది చూసిన వారిది పుణ్యం. రాముల వారి అనుగ్రహం అందరికీ, ఆ లలితామ్మ వారి అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. గంగా మాతాకి జై శ్రీరామ్. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ విదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. శ్రీరామచంద్రుని నామము ఎక్కడ పొగడబడుతుందో, ప్రతిధ్వనిస్తుందో, భజించబడుతుందో, గానము చేయబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షం అవుతారు. సుందరాకాండ పారాయణం చేసిన, హనుమాన్ చాలీసా పారాయణం చేసిన ఆ పరిసరాల్లో ఖచ్చితంగా హనుమంతుని దర్శనం అవుతుంది.
ఈరోజు మన కామవరపు కోట గ్రామంలో దుర్గబాబు గారు వారి పీఠంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 1,00,000 హనుమాన్ చాలీసా భక్తితో శ్రద్ధతో చేయాలి. భక్తితో శ్రద్ధతో చేస్తే దాని ఫలితం తప్పకుండా వరగూరుతుంది, నెరవేరుతుంది. రావణాసురుడు పరమశివుడిని గురించి తపస్సు చేశాడు. చాలా తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమైనాడు. ఆయన ఏం వరం కావాలా అన్నాడు. నాకు చావు వద్దు అన్నాడు. కుదరదు అన్నాడు. ఏం చేయమంటావు? కూడుకో అన్నాడు. నరవానరుడు తప్ప ఇంకా ఎవరి చేతిలో చావు లేకుండా వరమన్నాడు. అంటే అంత శక్తి సంపన్నుడైన తర్వాత ఈ మనుషులు కూతురు నాకు ఒక లెక్క. అందుకని నరవానరుడు తప్ప ఇక ఏ అస్త్రము, శస్త్రము, ఆయుధము, బలము, శక్తి ఏవి కూడా నన్ను చంపలేదు అటువంటి వాడిని అన్నాడు. పరమశివుడు తథాస్తు అన్నాడు. ఎప్పుడైతే నాకు చావు లేదు అనేటువంటి విషయం అర్థమైందో వాడి లోపల ఉండే రావణాసుడు బయటకు వచ్చాడు. శివా, ఒళ్ళంతా బూడిద పూసుకొని ఉంటావే, మొలకి ఏనుగు చర్మం కట్టుకొని ఉంటావే, మెడలో పాములు వేసుకొని ఉంటావే, జటాజోటం పెట్టుకుని ఉంటావే, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటావే, ఇంత వికారంగా ఉండే నీకు ఇంత అపురూప లావణ్యవతి అయిన పార్వతీదేవి భార్యగా అవసరమా అని అడిగాడు. శివుడేం పలకలా. ఇప్పుడు త్రిలోకాధిపతిని నేను, ఈ అతిలోక సుందరి నాకు భార్యగా ఉంటే బాగుంది. అందుకని నాకు పార్వతీదేవిని ఇచ్చేస్తే తీసుకోబోతా అన్నాడు. పరమశివుడు వెంటనే పార్వతీదేవి వైపు చూచాడు. పార్వతీదేవి నీ ఇష్టం అన్నాడు. అయితే పో అన్నాడు. రావణాసురుడు నడుస్తున్నాడు. కనుక పార్వతీదేవి బయలుదేరి వెళ్ళిపోతున్నది శివుడు వదిలిపెట్టేసి. కొంత దూరం పోయేటట్టు నారద మహర్షి ఎదురైనాడు. చాలా ఉత్సాహంగా పోతున్నావే, ఆనందంగా ఉన్నవే మనవడా, ఇంత ఆనందానికి సంతోషానికి కారణం ఏంది అని అడిగాడు. ఏం లేదు, ఇట్ట జరిగింది, వరం ఇచ్చాడు. అట్టాల పార్వతీదేవి అడిగితే ఆమెను ఇచ్చేసాడు. లంకకు పోయి పార్వతీదేవి పెళ్ళాడాలా అన్నాడు. మనవడా వెనకెవరు రావట్లేదు అన్నాడు. మనవడా వెనకెవరు రావటం లేదు కదా అన్నాడు. తాత ఇప్పుడా నీ పరాచకాలు వస్తున్నది చూడన్నాడు. పార్వతీదేవి అయితే రావట్లేదు కానీ నల్లగా ఒక పర్వతం లాగా ఒక బ్రహ్మరాక్షసు వస్తున్నది కదా అన్నాడు. బ్రహ్మరాక్షసు తాత ఈ ఆనందంలో ఇప్పుడు పరాచకాలు ఇప్పుడు అనుభవిస్తున్నావు లేదు పార్వతి మూర్ఖుడా వెనక్కి చూడరా అన్నాడు. చూచి రావణాసుడు భయపడిపోయాడు. తాత ఈ బ్రహ్మరాక్షసి ఎవరు అన్నాడు. నల్లగా ఉంది, మెడలో పుర్రెల మాల వేసుకో ఉంది, చర్మం కట్టుకో ఉంది, మొలలో ఎముకలు వేలాడేసి, నాలుగు ఇలా చాసింది, రక్తపు బొట్లు పడుతున్నాయి. ఇంత భయంకరాకారం ఎప్పుడు చూడలేదు తాత, ఎవరు అడిగితే పరికి మారిన గర్భవా, జగజ్జనని జగన్మాత అనే దృష్టితో చూస్తే పార్వతీదేవి అలా కనపడుతుంది. నీలాగా నికృష్టపు బుద్ధితో చూస్తే ఆ పార్వతీదేవి కాళికామాత, అపర కాళికామాతలాగా ఇట్ట కనపడుతుంది రా అన్నాడు. తొందరగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పోయి శివుడి కాళ్ళ మీద పడు, లేకపోతే నువ్వు లంకలాగా పోవు, ఆ నాలుగుతో చుట్టి లోపలేస్తే నీకు బయటికి రావు. నీడను కూడా చూసి శక్తినంతా లాగేసుకునేది ఒక రాక్షసి అక్కడ తారసపడటం, ఆవిడ కూడా జయించడం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు మనకేం కావాలి? ఇక్కడ మీరు చాలా మంది స్త్రీలు మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది. సరే, శ్రీరాముడు హనుమంతుడు యొక్క కథ మీకు చాలా బాగా తెలుస్తుంది. హనుమంతుడు చిరంజీవి. ఈ రోజు ఏదైతే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నామో 40 శ్లోకాలు, దోహాలు 4, 40 చోహాలు, 40 శ్లోకాలు. దీన్ని చెప్పింది మనకెవరు? కృతయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగంలో తులసీదాస్ గారు